జై శ్రీరామ్. హౌ ఆర్ యు ఆల్? ఎలా ఉన్నారండి అందరూ? నేను బాగున్నాను. మీ అందరూ కూడా బాగున్నారని, ఇంకా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని చెప్పాను, కానీ నిజంగా అంత మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానా అని అనిపిస్తుంది ఈరోజు. ఎందుకంటే కాశ్మీర్లో జరిగిన దాని గురించి మాట్లాడాలని కొంచెం నాకు తోచింది ఏదైనా మాట్లాడాలని నాకు ఒక ఫీలింగ్ అనమాట పొద్దున్నుంచి. యాక్చువల్లీ ఈరోజు నేను ప్లాన్ చేసుకున్న వీడియో వేరు. నిన్న మేము ఒక ఫంక్షన్కి వెళ్ళాము, మళ్ళీ మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ ఇళ్ళకి వెళ్ళాము. అన్ని చోట్ల నుంచి నాకు వచ్చిన గిఫ్ట్స్ అవన్నీ కొంచెం ఆ ఫంక్షన్ది ఒక వీడియో క్లిప్పింగ్ ఒకటో రెండో అవన్నీ అలాగా చాలా సంతోషంగా షేర్ చేయాలి అని అనుకున్నదే. ఈరోజు అక్కడ అంత జరిగింది, నేను ఈ షేర్ చేయడం సబబేనా అని అనిపించింది. నాకు మనస్సు అసలు రావట్లేదన్నమాట అవన్నీ చూపించాలని. అదిని కొంచెం ఈ కాశ్మీర్ది మర్చిపోయిన తర్వాత అప్పుడు కానీ నేను మళ్ళీ అవన్నీ షేర్ చేసి అలా సంతోషంగా ఎక్సైటెడ్గా, అదేదో చంద్రముఖి సినిమాలో హీరోయిన్ లాగా ఆడవాళ్ళకి నగలు చీరలు ఏమైనా ఉంటే అలాగే కదా చూపిస్తూ ఉంటాం ఇంత సంతోషంగా. అది రావట్లేదన్నమాట అండి, అంత ట్రై చేసినా కూడా. పొద్దునుంచి మనము న్యూస్ పేపర్ చూసినా, టీవీలో చూసినా, లేకపోతే మన ఇన్స్టాగ్రామ్ అయినా, మన యూట్యూబ్ షార్ట్స్ చూసినా, ఏం చూసినా కూడా ఇదే న్యూస్ వస్తుంది. అందులో మాకు పర్సనల్గా ఇంకా ఎక్కువ ఎఫెక్ట్ అయింది ఏంటంటే, అందరూ సమానమే, ఎవరు ఎక్కువ తక్కువ కాదు, ఎవరు పోయినా కూడా బాధే. ఫెలో నేవల్ ఆఫీసర్ వెళ్ళి మొన్న April 16th అయిందిట. అతను యాక్చువల్లీ యూరప్ వెళ్ళాలనుకున్నాడు హనీమూన్కి, బట్ వీసా దొరకపోవడానికి వలన కాశ్మీర్ వెళ్ళి అతను అక్కడ చనిపోయాడు. జస్ట్ వితిన్ 6 days ఆర్ 1 week అయిపోయాడు అతను. సో అతను ఒక్కడి కోసమే బాధపడుతున్నామని కాదండి, అది కూడా ఒక కారణము. అది చెప్పడానికి ట్రై చేస్తున్నాను నేను. అది కాక ఒక ఎయిర్ ఫోర్స్ కార్పొరల్ కూడా చనిపోయాడు. అది కాక నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏంటంటే, వాళ్ళు టెర్రరిస్ట్ ఎవరైతే ఉన్నారో మన ఇండియన్ ఆర్మీ డ్రెస్ వేసుకుని వచ్చారు. సో అందరూ కూడా కాశ్మీర్లో ఎక్కువ, మీరు వెళ్ళిన వాళ్ళకి అందరికీ తెలుస్తుంది, మన మిలిటరీ వాళ్ళు అలా తిరుగుతూనే ఉంటారు, ఎక్కడ చూసినా వాళ్ళు మనకి కనిపిస్తూనే ఉంటారు. సో వీళ్ళు మన వాళ్ళు కాదు, వీళ్ళు వేరే దేశస్తులు, మన డ్రెస్ వేసుకుని వచ్చారు, మన వాళ్ళు డ్రెస్ వేసుకుని వచ్చారు అని తెలుసుకోవడం అయితే ఇంపాసిబుల్. అది అలా కెమోఫ్లేజ్ అయిపోయి వచ్చి కొంతమందిని, ఒక ఇద్దరు టెర్రరిస్టులు అయితే కొంతమందిని, అదే అలాంగ్ విత్ దేర్ ఫ్యామిలీస్ కొంచెం సెపరేట్గా తీసుకెళ్ళి మళ్ళీ అందులో మగవాళ్ళని, ఆడవాళ్ళని, పిల్లల్ని సెపరేట్ చేశారట. సెపరేట్ చేసి మగవాళ్ళని వాళ్ళది కలీమా అంటారు కదా, అది చెప్పమని అడిగారట. ఫస్ట్ రిలిజియన్ అడిగారు, కొంతమంది చెప్పలేదుట. భయం వేస్తుంది కదా, ఎందుకు అడుగుతున్నారు అన్నట్టు. అప్పుడు వాళ్ళ కలీమా చెప్పమంటే చెప్పలేదుట. అయినా కూడా సెకండ్ టైం కన్ఫర్మ్ చేసుకోవడం కోసము వాళ్ళవి బట్టలు ఇప్పి, మీకు అందరికీ తెలుసు ముస్లిమ్స్కి సుంతి చేస్తారు మగపిల్లలకి. సో అది అయిందా అని మగవాళ్ళకి టెస్ట్ చేసి అవ్వలేదు అన్నాకే, వాళ్ళు ముస్లిమ్స్ కాదు అని అన్నాకే వాళ్ళ భార్య పిల్లల ముందే వీళ్ళని షూట్ చేసి చంపారు. ఇది న్యూస్ మనకు అందరికీ వస్తుంది, అలాగే మీరు అందరూ కూడా చూసే ఉంటుంటారు. బట్ ఎందుకు హిందూస్ని ఈసారి టార్గెట్ చేశారు, ఎందుకు ఇలా వెకేషన్కి వెళ్ళిన వాళ్ళనే, టూరిస్టులనే టార్గెట్ చేశారు అన్నదాని వెనకాల ఏమైనా ఉందా మోటివ్ వాళ్ళది స్పెషల్గా అని ఆలోచిస్తే, మన భారతదేశానికి కాశ్మీర్ని దూరం చేయడానికి ఇదొక పెద్ద ప్లాన్. హిందూసే ఎక్కువగా వెళ్తూ ఉంటారు కదా, అంటే హిందూసే వెళ్తారు టూరిజంకి అని నేను అనట్లేదు. మ్యాక్సిమం ఇండియాలో ఉన్నది వాళ్ళే కాబట్టి, ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ కాబట్టి, కాశ్మీర్ వ్యాలీ చల్లగా ఉంటుంది కాబట్టి మ్యాక్సిమం టూరిస్ట్ ప్లేస్లు అన్నీ కూడా, హిల్ స్టేషన్స్ అన్నీ కూడా ఇప్పుడు హెవీ లోడెడ్ ఉన్నాయి. ఈ మధ్య శివ కొడైకెనాల్ వెళ్ళొచ్చాడు, వాడు అదే చెప్తున్నాడు, విపరీతం క్రౌడెడ్గా ఉంది కొడైకెనాల్ అని. న్యాచురల్లీ హిల్ స్టేషన్స్కి వెళ్దామని, కొంచెం చల్లగా ఉంటుందో వారం రోజులు ఎంజాయ్ చేద్దాం ఫ్యామిలీతోటనే అందరూ అనుకుంటారు. అండ్ కాశ్మీర్ ఫస్ట్ ప్లేస్ ఉంటుంది ఎవరికైనా సరే వాళ్ళ మనసులో. చల్లగా ఉండడం ఒకటే కాదు, ఆ వ్యూ, ఆ పిక్చరస్క్ వ్యూస్, ఆ ఫ్లవర్స్, ఇవన్నీ కూడా ఎంజాయ్ చేయాలి అని అనుకుని వెళ్ళిన వాళ్ళే ఉంటారు. అందుకని స్పెషల్గా ఈ సీజన్లో టూరిస్టులు ఎక్కువ ఉంటారని ఈ సీజన్ సెలెక్ట్ చేసుకున్నారు. అండ్ నెక్స్ట్
పెహల్గామే ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు అన్నదానికి కూడా ఒక రీజన్ ఉందండి. పెహల్గాం నుంచి హాస్పిటల్ ఏదైనా సరే నియరెస్ట్ హాస్పిటల్ 50 కిలోమీటర్స్ దూరంలో ఉందట. సో ఈ వూండెడ్ మనుషుల్ని ఎవరిని కూడా హాస్పిటల్కి తీసుకెళ్ళి వాళ్ళకి వైద్యం అందించే లోపే, ఒకవేళ వీళ్ళు గన్ షాట్స్కి వాళ్ళు బతికినా ఈ హాస్పిటల్కి వెళ్ళే లోపు చాలా టైం పడుతుంది. అందులో వ్యాలీలో చాలా టైం పడుతుంది. ప్లేన్స్ కావు కదా, గబగబా ఎక్కడికి వెళ్ళిపోవడానికి అవ్వదు. సో 50 కిలోమీటర్స్ అంటే మన ప్లేన్స్లో అది ఈక్వలెంట్ 150 కిలోమీటర్స్ అంత ఉంటుంది చాలా ఈజీగా. సో అంత దూరం వెళ్ళి సర్వైవ్ అవ్వలేరు. అందువల్ల కూడా ఆ ప్లేస్నే సెలెక్ట్ చేసుకున్నారు అన్నది ఒక పాయింట్. హిందూస్ని టార్గెట్ చేయడానికి, సో దట్ మెల్లిమెల్లిగా కాశ్మీర్కి టూరిజం తగ్గిపోతుంది. ఇండియా నుంచి ఇంకా ఎవ్వరూ వెళ్ళడానికి ఒకటికి 10 సార్లు కాదు, ఒకటికి 100 సార్లు ఆలోచిస్తారు అక్కడికి వెళ్తే మళ్ళీ మనం బతికొస్తామా అన్నట్టు. అలా కాశ్మీర్ తోటి డిస్టెన్స్ పెరిగిపోతుంది. అలా కాశ్మీర్ని ఇండియా నుంచి సెపరేట్ చేయొచ్చు అన్న ఒక పాయింట్ కూడా ఉంది అన్నది ప్రస్తుతం అనుకుంటున్నారు కొంతమంది. అందులో నేను కూడా ఉన్నాను. నాకు కూడా అది కరెక్టే అని అనిపించింది. సో ఈ పరిస్థితుల్లో మనం ఏంటంటే ఎంతసేపు ఇండియాలో యాక్చువల్లీ మెయిన్ ప్రాబ్లం మన ఇండియన్స్ మీదే ఉందండి, మన హిందూస్ మీద ఎక్కువ ఉంది యాక్చువల్లీ. మేము చాలా బడా దిల్వాలే, మేమేమో అన్ని రిలిజియన్స్ ఓటే అని నమ్ముతాము, ఎవరి ఇష్టం వచ్చిన రిలిజియన్ వాళ్ళు కొలుచుకోవచ్చు అని నమ్ముతాము. ఇవన్నీ మనం చాలా రకాలుగా అనుకుంటుంటాం. నమ్మచ్చు, తప్పులేదు. కానీ తత్మ వాళ్ళు అలా అనుకోవట్లేదు కదా. అండ్ నెక్స్ట్ ఎంతసేపు మనం నార్త్ ఇండియా సౌత్ ఇండియా, నార్త్ ఇండియా గొప్పది సౌత్ ఇండియా తక్కువ, లేకపోతే సౌత్ ఇండియా గొప్పది నార్త్ ఇండియా తక్కువ, లేకపోతే మళ్ళీ నార్త్ ఈస్ట్ వాళ్ళు మన దేశంలో వాళ్ళ ఒక పార్ట్ అయినా కూడా వాళ్ళని తక్కువ చూడడం, రెస్ట్ ఆఫ్ ఇండియా వాళ్ళందరూ ఏదో మహానుభావులు అన్నట్టు ఫీల్ అయిపోవడం. అంతేకాకుండా కేరళైట్స్ అండ్ తమిళియన్స్ వాళ్ళకి కూడా కొంచెం పడదు. అండ్ ఇప్పుడు కొత్తగా పుట్టుకొచ్చింది ఒక 10-13 ఏళ్ల నుంచి ఆంధ్ర తెలంగాణ. ఇన్నాళ్ళు కలిసి ఉన్నా కూడా ఇప్పుడు విడిపోయి ఎవరికి వాళ్ళు మేం గొప్ప అంటే మేం గొప్ప, మీ వల్ల మాకు ఉద్యోగాలు రాలేదు, లేకపోతే మీ వల్ల మాకు ప్రాబ్లం, మా వల్ల మీకు, మీ వల్ల మాకు, గోదావరి జలాలు కృష్ణా జలాలు, ఈ గోలంతా జనరల్ పబ్లిక్ ఎందుకు సీరియస్గా తీసుకుంటుందో నాకు అర్థం. మెయిన్ థింగ్ మనం అందరం హిందూస్, మనం అందరం ఒకటి అన్నది మనం పెట్టుకుంటే కానీ ఈ అవుట్ సైడ్ వాళ్ళని మనం చేయలేము, వాళ్ళకి అగెన్స్ట్గా మనం నుంచోలేము. ముందు మనం స్ట్రాంగ్ అవ్వాలి, మన రిలిజియన్కి మనం సపోర్ట్ చేసుకోవాలి, గుళ్ళకి వెళ్ళడం అలవాటు చేయాలి. మనమే గుళ్ళకి వెళ్ళడం మానేసాం, మన పిల్లలు కూడా పట్టించుకోవట్లేదు. మనం వారానికి ఒకసారైనా పిల్లల్ని తీసుకుని మన గుడికి వెళ్ళాలి. మన గుడిలో మన దేవుడు, ఏ దేవుడి దగ్గరికి వెళ్తున్నావు, ఆ దేవుడి స్పెషాలిటీ ఏంటి, ఆ దేవుడు కొలిస్తే మనకి ఏంటి వస్తుంది, ఆ దేవుడు మనకేం నేర్పించాడు, ఇవన్నీ మన పిల్లలకి మనం చెప్తున్నావా? ఏదైనా ఒక 4 దేవుడి మాటలు మన పిల్లలకి మనం చెప్తున్నావా? దేవుడి మీద పాటలు చెప్తున్నావా? మనకి ఇంగ్లీష్ రైమ్స్ మన పిల్లలు చెప్తేనే మన సంతోషం, మనం చప్పట్లు కొడతాం. మన భాష మనం మాట్లాడుకోవడానికి మనం సిగ్గుపడతాం. మనకి ఇంగ్లీషే కావాలి, స్కూళ్ళల్లో కూడా ఇంగ్లీషే నేర్చుకోవాలి మన పిల్లలు, తెలుగు మాట్లాడడానికి వీల్లేదు. మేము హిందూస్ అని చెప్పుకోవడానికి కూడా మనం సిగ్గుపడిపోతున్నాం. ఇవన్నీ మనం ముందు మనని మనం ఉద్ధరించుకుంటే అప్పుడు బయటవాడు వచ్చి మన ఏం చేశాడు అన్నది అది మన కంట్రోల్లో లేదు. మన చేతిలో ఉన్న పనైనా మనం చేసుకుని మన దేవుడు ఏంటి, మీ దేవుడి గురించి మీకు తెలీదు అని తత్మా రిలిజియన్ వాళ్ళు మన అంటున్నారు ఈరోజు అని అంటే అందులో తప్పు మంది కూడా ఉంది కదండి. ముందు మన దేవుళ్ళ గురించి ఎంత మనకి రాముడు మనకి మన మనిషి రూపంలో పుట్టి దేవుడు ఇలా బతకండిరా బాబు అని నేర్పించాడు. తన కష్టాలు పడి తను అన్నీ అనుభవిస్తూ మనకి చెప్పాడు. సో మనిషి జీవితం ఇలా ఉంటుంది, ఇలా చేసుకోవాలి, ఇలా చేసుకోవాలని. మనం రామనామం వస్తే మటుకు ఎగబడి కళ్యాణాలు చేసేస్తాము. అది కూడా ఒక పెద్ద షో ఆఫ్ లాగా తయారైంది ఈ మధ్య. బట్ ఎంతమంది ఫాలో అవుతున్నాం? అది ఒకసారి మనందరం కూడా చాలా ఇదిగా ఆలోచించవలసిన విషయము. మన కాశ్మీరు మన దేశంలో ఒక పార్ట్, మన బాడీలో ఒక పార్ట్ మనకి నుంచి తీసేస్తున్నారు అంటే మనం ఎంత బాధపడతామో అంత బాధ మన కాశ్మీర్ గురించి కూడా పడాల్సిన అవసరం మనకుంది. సో అందుకని కాశ్మీర్ ఎంతసేపు అందంగా ఉంటుందని మేము చూడ్డానికి వెళ్తామనే కాదు, మనం కూడా ఏం చేయాలి దాన్ని మనం ఇది చేసుకోవడానికి, మన దేశంలోనే ఉండడానికి, మన దేశం నుంచి విడిపోకుండా ఉండడానికి మనం ఏం చేయాలి అన్నది కూడా ప్రతి ఒక్కళ్ళు కొంచెం ఆలోచించుకోవాలి. ఈ టైంలో కాశ్మీర్ వెళ్ళడానికి అందరూ భయపడతారు. నేను అదే
వాళ్ళకి కావాలి. ఈ టెర్రరిస్టులకు కావాల్సిందే అది, మన నుంచి కశ్మీర్ దూరం చేయడం. అది అవ్వకుండా ఉండాలి అంటే మనం గవర్నమెంట్కి మన సైడ్ నుంచి మనం ఎంత సపోర్ట్ చేయాలి, ఏం చేయాలి అన్నది. ఒక అతన్ని చంపేసితే ఆవిడేమో నన్ను కూడా చంపే, మా ఆయన్ని చంపేసావు కదా అని అంటే, నిన్ను చంపను, గో అండ్ టెల్ మోడీ అని అన్నట్ట ఆ టెర్రరిస్ట్. సో ఇప్పుడు ప్రస్తుతం ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు కాబట్టి ఆయన తీసుకున్న డెసిషన్ ఏదైనా సరే మేము మీ వెనకాల ఉన్నాము, మేము మీకు సపోర్ట్ చేస్తున్నాము అని, ఇది ఒక పార్టీగా అలాగా నేను చెప్పట్లేదు, ఏ పార్టీకి ఫర్ కాదు నేను. బట్ ప్రస్తుతం మన ప్రైమ్ మినిస్టర్ ఆయన కాదు కాబట్టి ఆయనే డెసిషన్ తీసుకోవాల్సి ఉంది కాబట్టి మన తరఫు నుంచి మనం ఎంత సపోర్ట్ చేస్తున్నాము అన్నది. ఈ డిఫరెన్సెస్, ఈ లాంగ్వేజెస్, ఈ రీజియన్స్ ఇవన్నీ వదిలేసి యాజ్ ఏ హిందూ మనం కలిసి ఉండాలి అన్నది నేను చెప్పడానికి ట్రై చేస్తున్నానండి. సో ఇదండి ఈరోజు నా వీడియో. మీకు నచ్చింది అనుకుంటా. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వారాహి వరల్డ్. సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే ఫోక్స్. జై హింద్.